డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688908084. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప. 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ లో చేర్చుకోలేదా? ప్రభుత్వాన్ని కూలుస్తామని రంకెలేస్తే ఊరుకుంటామా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్. బీఆర్ఎస్ కు ఓట్లు వేయకపోవడం ప్రజలు తప్పన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇక చూసుకో, ఇక కేటీఆర్ వచ్చి మాట్లాడే అది ప్రజలు తప్పు చేసిండ్రా అంటుండు. ఏం తప్పు చేసినట? బీఆర్ఎస్ కోటు వేయకపోవడం తప్పు చేసినట్ట. వాళ్ళ అహంకారాన్ని కోటు వేయకపోవడం, వాళ్ళ దాని ఏమంటారు, ఇంకా చెప్పాలంటే చాలా మాటలు వస్తున్నాయి, కానీ వాటన్నిటికీ ఓటు వేయకపోవడం ప్రజలు చేసిన తప్పంట. ఆయన మంచినే సుఖమైన పాలన చేసిండు, కానీ ప్రజలే తప్పు చేసిండ్రు అంటున్నాడు. ఇటువంటి డైలాగులు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంది, ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పేసి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ వచ్చి మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, మొత్తం పడగొడతాం, పీకేస్తాం అంటే పీకెట్లయితారు నాయన, మీ పార్టీని పీకేస్తామని చెప్పేసి రెడీ అయిపోతుంది కార్యక్రమం. అర్థమైందా లెక్క? పార్టీ ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్. అవును, 100% కేసీఆరే వేసిండు. ఎందుకంటే గతంలో అక్కడ కాంగ్రెస్ ఎల్పీని, తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొత్తం కూడా విలీనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇప్పుడు జరగదా? అంటే అట్లా చెయ్యమని మనం అనట్లేదు, మనం నిజంగా కూడా దాన్ని సమర్థించట్లేదు. పార్టీ ఫిరాయింపులు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే నువ్వు చేసినావు కాబట్టి నువ్వు మళ్ళీ పడగొడతాం, పీకేస్తామంటే మరి పీకుడేంద్ర నాయన, నీ పనే కథం చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నారు. కథ నడుస్తుంది. బీఆర్ఎస్కు ఓట్లేయకపోవడం ప్రజలు తప్పన్నట్లు మాట్లాడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా ఓడించిన ఆయనకు కనువిప్పు కలగలేదు. జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించే విద్యుత్ కమిషన్ వేసినాం. జగదీష్ రెడ్డి అనే కదా అసెంబ్లీలో అన్నాడు. ఏమన్నా, ఒకవేళ నీకు అవకతవకలు జరిగినాయి అట్లా అని అంటుంటే అవకతవకలు జరిగితే కమిషన్ వేయండి, ఎంక్వైరీ కమిషన్ వేయండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని అన్నాడు. వేసింది అదే. మళ్ళీ జగదీష్ రెడ్డి వచ్చి మాట్లాడుతూ మా సార్ను గట్లా వేస్తారా, మా సార్ను కమిషన్ మీద ఎందుకు వేస్తారా అని చెప్పేసి జగదీష్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎట్లున్నది కథ? ఇక వివరణ ఇవ్వాలని అడిగినందుకు కమిషనే తప్పుపడతారా? సత్యహరిశ్చంద్రులే అయితే నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా, నిజంగా నువ్వు సుఖమైనవి అయితే మాట్లాడొచ్చు కదా వచ్చి అని అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రానికి నిధుల కోసం ప్రధానమంత్రిని కలుస్తాం, పాలనలో జీవన్ రెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం, కేబినెట్ విస్తరణపై ఎలాంటి చర్చ జరగలేదు, పీసీసీ కొత్త చీఫ్పై ఖర్గేతో మాట్లాడినట్లు వెల్లడి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద కేసీఆర్ చేస్తే ఒప్పెట్లయితుంది, మేము చేస్తే తప్పెట్లయితుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందన్నట్లు కేసీఆర్ తీరు ఉందని, ఆ విషయంలో ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా? గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ఆయన బీఆర్ఎస్లోకి తీసుకున్నది వాస్తవం కాదా? చేసిన తప్పులను క్షమించాలని తొలుత అమరవీరుల స్తూపం దగ్గర కేసీఆర్ ముక్కు 3 ఇంచులు అరిగేదాకా నీళ్ళకి రాలండి. 3 ఇంచులు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా ఇట్లా చేస్తారు కథ. 3 ఇంచులు ముక్కు అరిగేదాకా రాస్తే ఉంటుంది అది. ముక్కు 3 ఇంచులు అరిగేదాకా నీళ్ళకి రాయాలన్నట అని వ్యాఖ్యానించారు. 100 రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నారని, ఎస్ వాస్తవం అన్నారు వాళ్ళు. దానికి బీజేపీ వంత పాడిందని మండిపడ్డారని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు ఇక్కడ. 100%. ఎందుకంటే పార్టీ మొత్తం కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది, పేలిపోతుంది అట్లా అని చెప్పేసి డైలాగులు కొట్టిండ్రు. కూలిపోడు పేలిపోడు ఏంద్రబాయ్, నిన్నే కథం చేసి పడేస్తాను, నీ పార్టీనే కథం చేసి పడేస్తే అయిపోతుంది అని చెప్పేసి గుంజుతా ఉన్నారు. లెక్క గుంజుతా ఉన్నారు కదా, వాళ్ళే వస్తా అంటున్నారు. టచ్లో ఉన్నారు, మనతో కూడా టచ్లో ఉన్నారు కొంతమంది. కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్ర అభివృద్ధే నా లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అహంకారం వల్లే కేసీఆర్ ఓడిపోయిండు, హరీష్ ట్రాప్లో పడకుండా ఆయన అసెంబ్లీకి రావాలి. డ్రగ్ చెకింగ్ కోసం సిగ్నల్ వద్ద పోలీస్ డాగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడినట్టు చూసుకోవచ్చు. ఇక పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర నేతలతో హైకమాండ్ చర్చలు జరుపుతుంది. పార్టీ ఫిరాయింపులతో హుటాహుటిన ఢిల్లీకి బట్టి, పార్టీ పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి బట్టి. ఇక కేసీ వేణుగోపాల్, దీపాదాస్ తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ అవుతున్నారు. సీఎం వరంగల్ టూర్ వాళ్ళ రద్దు చేసుకున్నారంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద పీసీసీ చీఫ్కి సంబంధించి కానీ, తర్వాత మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ అంటే ఏఐసీసీ నాయకత్వంతో ఇవాళ మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.